నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు వాడే యూపీఐ ట్రాన్సాక్షన్స్, మొబైల్ బ్యాంక్ స్టేట్మెంట్స్, లేదా ఎక్కడో క్లౌడ్లో సేవ్ అయిన మన బ్యాంకింగ్ రికార్డ్స్ రేపొద్దున ఏదైనా సమస్య వస్తే కోర్టులో చట్టపరమైన సాక్ష్యాలుగా నిలుస్తాయా? కేవలం అవి డిజిటల్ ఫార్మాట్లో ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో కోర్టులు వాటిని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానమే ఇటీవల మన ముందుకు వచ్చిన బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026. మారుతున్న డిజిటల్ యుగానికి తగ్గట్టుగా మన చట్టాలు ఎలా అప్డేట్ అవుతున్నాయో ఈరోజు మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈనాటి మన విశ్లేషణలో ఈ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఖచ్చితత్వంతో పాయింట్ టు పాయింట్ విశ్లేషిద్దాం. యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అలాగే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి ఇదొక గేమ్ చేంజర్ టాపిక్. అందుకే లీగల్ టెర్మినాలజీని ఎక్కడా మిస్ కాకుండా ఈ బిల్లులోని ముఖ్యమైన సెక్షన్లను అర్థం చేసుకుందాం. ఎగ్జామ్లో ఒక్క మార్కు కూడా పోకూడదు, అదే మన టార్గెట్. రైట్. మనం ఈరోజు కవర్ చేయబోయే 6 ముఖ్యమైన అంశాలు ఇవే. పాత 1891 చట్టం నుంచి 2026 బిల్లుకి ట్రాన్సిషన్, బ్యాంకర్స్ బుక్స్ ఆధునిక నిర్వచనం, డిజిటల్ రికార్డ్స్ సాక్ష్యంగా ఎలా మారతాయి, రిలయబిలిటీ చెక్లిస్ట్, బ్యాంక్ అధికారులకున్న ప్రొటెక్షన్స్, మరియు ఈ చట్టం వర్తింపు. ముందుగా మొదటి అంశం. అసలు 1891 నాటి పాత చట్టం స్థానంలో 2026లో కొత్త బిల్లు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? లెట్స్ ఫైండ్ అవుట్. ఒకసారి ఊహించుకోండి, 1891. ఆ కాలంలో బ్యాంకింగ్ అంటే ఏంటి? అంతా పేపర్ వర్కే కదా. పెద్ద పెద్ద ఫిజికల్ లెడ్జర్లు, పేపర్ రిజిస్టర్లు, దొంతర్లుగా ఫైల్సు అవే రికార్డులుగా ఉండేవి. కానీ నేటి ఆధునిక యుగంలో సీన్ పూర్తిగా మారిపోయింది కదా. ఇప్పుడంతా డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, యూపీఐ, క్లౌడ్ స్టోరేజ్. టెక్నాలజీ ఇంతలా మారిపోయినప్పుడు ఆనాటి 1891 నాటి పాత చట్టం ఈనాటి అవసరాలకు ఎలా సరిపోతుంది? అస్సలు సరిపోదు. అందుకే సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా చట్టాన్ని పూర్తిగా ఆధునీకరించడానికే ఈ 2026 బిల్లును తీసుకువచ్చారు. ఇదొక లాజికల్ అండ్ మచ్ నీడెడ్ అప్గ్రేడ్. ఇక రెండవ భాగం, బ్యాంకర్స్ బుక్స్ అనేదానికి ఆధునిక నిర్వచనం. సెక్షన్ 2 కింద చట్టం దీన్ని ఎలా డిఫైన్ చేసిందో చూద్దాం. ఈ కొత్త చట్టం ప్రకారం బ్యాంకర్స్ బుక్స్ అనే పదం పరిధి చాలా విస్తృతమైంది. అంటే కేవలం బ్యాంకు బ్రాంచ్లో కంటికి కనిపించే లెడ్జర్స్ లేదా క్యాష్ బుక్స్ మాత్రమే కాదు సుమా. బ్యాంక్ తన ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఉపయోగించే ఏ రికార్డైనా సరే, అది ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ఫార్మాట్లో ఉన్నా కూడా ఇందులోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక బ్రాంచ్ కంప్యూటర్లో ఉన్న సమాచారమైనా, హెడ్ క్వార్టర్ సెంట్రల్ సర్వర్లో ఉన్న డేటా అయినా, లేదంటే ఎక్కడో ఉన్న వర్చువల్ క్లౌడ్ లేదా డిజాస్టర్ రికవరీ సైట్లో భద్రపరిచిన బ్యాకప్ అయినా సరే, లీగల్గా అవన్నీ ఇప్పుడు బ్యాంకర్స్ బుక్స్ కిందే లెక్క. చట్టం కళ్ళు ఎంత పదునుగా ఉన్నాయో చూసారా? మూడవ భాగంలోకి ఎంటర్ అవుతున్నాం. డిజిటల్ రికార్డ్స్ కోర్టులో ఎవిడెన్స్గా ఎలా నిలుస్తాయి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఈ సెక్షన్ 6ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్షన్ ఏం చెప్తోందంటే, ఒక బ్యాంక్ రికార్డ్ కేవలం ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ఫార్మాట్లో ఉన్నంత మాత్రాన దాన్ని కోర్టులో సాక్ష్యంగా స్వీకరించబోము అని అనడానికి అస్సలు వీల్లేదు. ఇట్ కెనాట్ బి డినైడ్. అంటే ఆ డిజిటల్ రికార్డ్ సరైన షరతులు పాటిస్తే అది కూడా పాతకాలపు ఫిజికల్ రికార్డ్ లాగానే కంప్లీట్గా అడ్మిసిబుల్, వ్యాలిడ్ మరియు లీగలీ ఎన్ఫోర్సిబుల్ అవుతుంది. బ్యాంకింగ్ వివాదాల పరిష్కారంలో ఇది నిజంగా ఒక అతిపెద్ద ముందడుగు. ఇప్పుడు 4వది, బహుశా ఈ బిల్లులోనే అత్యంత కీలకమైన అంశం, రిలయబిలిటీ చెక్లిస్ట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే డిజిటల్ రికార్డ్స్ని గుడ్డిగా నమ్మేయడానికి కుదరదు కదా. డేటాని ఎవరైనా మ్యానిపులేట్ చేయొచ్చు కదా. అందుకే సెక్షన్ 7 కింద ఒక కఠినమైన 10 పాయింట్స్ చెక్లిస్ట్ పెట్టారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మస్ట్ రిమెంబర్ టాపిక్. ఒక డిజిటల్ ఎవిడెన్స్ని కోర్ట్ అంగీకరించాలంటే ఆ రికార్డ్ రెగ్యులర్గా వాడే కంప్యూటర్ సిస్టమ్ నుంచే ప్రొడ్యూస్ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలలో ఫీడ్ చేసి ఉండాలి. ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తూ ఉండాలి. అలాగే అది ట్రూ కాపీ అయి ఉండాలి. ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే డేటా ఆపరేషన్స్ చేసి ఉండాలి. ఎలాంటి అన్ఆథరైజ్డ్ ఆల్టరేషన్స్ జరగకూడదు. డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కరెక్ట్ సేఫ్గార్డ్స్ ఉండాలి. సిస్టమ్ ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించుకోవాలి. మరియు సైబర్ రిస్క్లను ఎదుర్కొనే సరైన భద్రత దానికి ఉండాలి. వీటితో పాటు అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ భవిష్యత్తులో మరిన్ని కండిషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. చూసారా ఎంత స్ట్రిక్ట్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశారో? సరే, ఆ 10 షరతులన్నీ బానే ఉన్నాయి, కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? ఇక్కడే వస్తుంది ఈ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్.
ఈ డిజిటల్ రికార్డులను కోర్టుకు సబ్మిట్ చేసేటప్పుడు ఒక సర్టిఫికేట్ తప్పనిసరి. బ్రాంచ్ హెడ్ లేదా బ్యాంక్ ఆథరైజ్ చేసిన ఆఫీసర్ మా సిస్టమ్ సరిగ్గానే పనిచేస్తోంది, డేటా ట్యాంపర్ అవ్వలేదు అని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికేట్పై సంతకం చేయాలి. ఈ సంతకం మాన్యువల్గా ఉండొచ్చు లేదా ఐటీ యాక్ట్ ప్రకారం డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అయినా అయ్యుండొచ్చు. కోర్టుల దృష్టిలో ఈ ఆథరైజ్డ్ సర్టిఫికేటే ఆ రికార్డుపై నమ్మకాన్ని కలిగించే అల్టిమేట్ ప్రూఫ్. 5వ భాగం బ్యాంక్ అధికారులకున్న రక్షణలు. సెక్షన్ 8 ప్రకారం ఎవరిని ఎప్పుడు కోర్టుకు పిలవొచ్చు అన్నది చూద్దాం. జనరల్ రూల్ తీసుకుంటే ఏదైనా కేసులో బ్యాంక్ అసలు ఒక పార్టీనే కానప్పుడు ఊరికే బ్యాంక్ అధికారులను వాళ్ల పుస్తకాలను పట్టుకొని కోర్టుకి రమ్మని ఎవరూ బలవంత పెట్టలేరు. దీనివల్ల వాళ్ల రోజువారీ పనులకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది మంచిదే కదా. కానీ కొన్ని స్పెషల్ కాజెస్ ఉన్నప్పుడు మాత్రం కోర్టు వాళ్లను ఖచ్చితంగా పిలవవచ్చు. అవేంటంటే 1. సబ్మిట్ చేసిన రికార్డుల జెన్యున్నెస్పై అనుమానమున్నప్పుడు. 2. బ్యాంక్ రికార్డ్ మెయింటెనెన్స్లో ఏదైనా అసాధారణ ఇంటరప్షన్ ఏర్పడినప్పుడు. 3. ఇన్స్పెక్షన్ కోసం కోర్టిచ్చిన ఆర్డర్ను బ్యాంక్ పాటించినప్పుడు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బ్యాంక్ అధికారులకు సమన్లు వెళ్తాయి. చివరిగా 6వ భాగం దీని అప్లికబిలిటీ మరియు కరెంట్ లీగల్ స్టేటస్. ప్రాథమికంగా ఈ బిల్లు బ్యాంకులు మరియు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంకులకు వర్తిస్తుంది. కానీ సెక్షన్ 4 సెంట్రల్ గవర్నమెంట్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది. అదేంటంటే కేవలం ఒక నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్షియల్ సెక్టార్లో పనిచేసే ఇతర సంస్థలకు కూడా భవిష్యత్తులో ఈ బిల్లును అప్లై చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంటే రేపు ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్ ఎలా మారినా చట్టం దానికి అనుగుణంగా ఎక్స్పాండ్ అయ్యేలాగా దీన్ని భవిష్యత్తుకు తగ్గట్టుగా డిజైన్ చేశారన్నమాట. ఆస్పిరెంట్స్, ఇక్కడే మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎగ్జామినర్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదొక క్లాసిక్ ట్రిక్ క్వశ్చన్. పార్లమెంట్ ఈ బిల్లును ఆగస్ట్ 2026లోనే ఆమోదించింది. కానీ పార్లమెంట్ పాస్ చేసినంత మాత్రాన ఇది రాత్రికి రాత్రే చట్టంగా మారి అమల్లోకి రాదు. ఇది పూర్తిస్థాయి యాక్ట్గా కమెన్స్ అవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక తేదీని నిర్ణయించి అఫీషియల్ గెజిట్లో నోటిఫై చేయాలి. ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు దీనిని టెక్నికల్గా బిల్లు అనే పిలవాలి. ఈ లీగల్ డిస్టింక్షన్ చాలా ముఖ్యం. సరే, సెషన్ ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఎగ్జామ్స్ కోసం ఒక క్విక్ రివిజన్ చేద్దామా? కీ టేకవేజ్ ఇవే. ఈ 2026 బిల్లు పాత 1891 చట్టాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇది క్లౌడ్, వర్చువల్ మరియు డిజిటల్ రికార్డులకు లీగల్ స్టేటస్ ఇస్తుంది. కోర్టులో సాక్ష్యంగా అడ్మిట్ అవ్వడానికి సెక్షన్ 7 కింద 10 రిలయబిలిటీ షరతులున్నాయి. ఆథరైజ్డ్ ఆఫీసర్ సర్టిఫికేషన్ కంపల్సరీ మరియు స్పెషల్ కాజ్ ఉంటే తప్ప బ్యాంక్ అధికారులకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ 5 పాయింట్స్ ఫింగర్ టిప్స్ మీద ఉంటే ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు సులభంగా ఆన్సర్ చేయగలరు. సెషన్ ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. భవిష్యత్తులో ఈ కొత్త ఫ్రేమ్వర్క్ కింద ఫైనాన్షియల్ ఎంటిటీల పరిధి మరింత విస్తరిస్తున్నప్పుడు ఇలాంటి డిజిటల్ ఫస్ట్ లెజిస్లేషన్స్ ఇండియాలో బ్యాంకింగ్ వివాదాల పరిష్కారాన్ని ఏ స్థాయిలో మారుస్తాయి? టెక్నాలజీ ఎంత స్పీడ్గా వెళ్తుందో మన చట్టాలు కూడా అంతే స్పీడ్గా అప్డేట్ అవ్వడం ఎంత అవసరమో ఈ బిల్లు మనకు క్లియర్గా చూపిస్తుంది. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ మీ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అయిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ కీప్ ప్రిపేరింగ్. మళ్ళీ మరో పవర్ ప్యాక్డ్ కరెంట్ అఫైర్స్ టాపిక్తో కలుద్దాం.